Hi friends, welcome back to my channel Learn English with Vishwa. Today we are going to convert all these sentences from Telugu to English. All these sentences are state of being sentences and which we have discussed so far. So state of being in normal, state of being in time and state of being in ed adjective. So though we didn't discuss about ed adjective, ing adjective and models in state of being, present tense, past tense. So we didn't discuss about and used to, seems to. We will discuss, we will make videos on that later. So now we are going to practice all these sentences which we have learned so far. So this is a kind of practice, friends. This is the best process of learning English. So without any further ado, let's get started, friends. So see, వాళ్ళు లేరు అంటే ఏ స్థితిలో ఉన్నారు? ఒక స్థితిలో ఉన్నారు. లేరు, ఇంట్లో లేని స్థితిలో ఉన్నారు అంటే they are not in the house. పర్టికులర్గా వాళ్ళు ఇంట్లో లేరు అంటున్నారు కదా, ఇన్ ది హౌస్, ద హౌస్ వచ్చింది. దే ఆర్ నాట్ ఇన్ ది హౌస్. చూడండి, అతను నా ఫ్రెండ్. సేమ్ వస్తుంది. హీ ఈజ్ మీ ఇంటి నుండి ఎంత దూరం? మీ కాలేజీ మీ ఇంటి నుండి ఎంత దూరం? సో how far your college from ఇంటి నుండి అన్నారు కదా, హోమ్, ఫ్రమ్ హోమ్. హౌ ఫార్ యువర్ కాలేజ్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుండి ఎంత దూరం మీ కాలేజ్ అనేది. తర్వాత ఈ మొత్తం 100 ఉన్నాయి ఫ్రెండ్స్, 100 సెంటెన్సెస్. మనము వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఆల్ దీస్ 100 సెంటెన్సెస్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. సో చూడండి, ఆమెకు 18 సంవత్సరాలు. ఏమొస్తుంది? షీ ఈజ్ 18. సారీ, షీ ఈజ్ వాట్ హ్యాపెండ్? 18 years old. షీ ఈజ్ 18 years old. ఇక్కడ చూడండి, అతను మంచి వ్యక్తి. చూడండి, నేను కావాలని రాశాను. డెలిబరేట్లీ దిస్ సెంటెన్స్ వాస్ రిటర్న్ హియర్. సో ఇక్కడ చూడండి, ఆమెకు 18 సంవత్సరాలు. షీ ఈజ్ 18 years old. సంవత్సరాలే అని చెప్పింది. సంవత్సరాలు గల అమ్మాయి అని చెప్పాలా ఇక్కడ. అంటే నౌన్ రాలా. నౌన్ వచ్చి ఉంటే ఇక్కడ ప్లూరల్ రాదు, ఇది యాడ్జెక్టివ్ అయిపోయింది. మనం డిస్కస్ చేసాము దీని గురించి. ఇక్కడ చూడండి, అందుకని ఇక్కడ రాశాను. చూడండి, అతను మంచి వ్యక్తి. హీ ఈజ్ అ గుడ్. ఇక్కడ బాగుంది. ఈజ్ అ గుడ్ ఏంటి? వ్యక్తి అన్నారు కదా, మ్యాన్. హీఈజ్ అ ఏమవుతుంది? గుడ్ పర్సన్ అని చెప్పండి. ఈజ్ అ గుడ్ మ్యాన్, ఈజ్ అ గుడ్ పర్సన్, ఈజ్ అ గుడ్ పర్సన్. హీ ఈజ్ అ గుడ్ పర్సన్. అతను 2 నెలలుగా అనారోగ్యంగా ఉన్నాడు. ఏంటిది? స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ టైం. టైం చూస్తుంది ఇక్కడ. 2 నెలలుగా అనారోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నాడు అంటే హీ ఈజ్ ఇల్ అని చెప్తాము. 2 నెలలుగా అనారోగ్యంగా ఉన్నాడు అంటే ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది? టైం ఇండికేట్ చేస్తుంది. అందుకని మనం ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ టైం యూజ్ చేస్తాం కదా. అప్పుడు ఏమొస్తుంది? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ వస్తుంది. హీ తర్వాత ఏమొస్తుంది? హ్యాజే వస్తుంది కదా. హీ హ్యాస్ బీన్ ఇల్ అని చెప్పండి, లేదంటే సిక్ అని చెప్పండి. హీ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ 2 months. ఫర్ 2 months. అర్థమవుతుందా ఫ్రెండ్స్? హీ హ్యాస్ బీన్ ఇల్ ఫర్ 2 months. ఇక్కడ ఏంటిది? పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఫర్ వస్తుంది. అదే పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏమొస్తుంది? సిన్స్ వస్తుంది. వాళ్ళు పొద్దున్న నుండి బిజీగా ఉన్నారు. ఇక్కడ వచ్చింది చూడండి పాయింట్. నా రూమ్లో ఉన్న టేబుల్ పై ఉంది. మై ఫోన్ ఈజ్ ఏమొస్తుంది? ఎలా వస్తుంది? ఆన్ ది టేబుల్. ఆన్ ది టేబుల్. చూడండి, నా ఫోన్ నా రూమ్లో ఉన్న టేబుల్ పై ఉంది. ఇక్కడ ఏం చెప్తుంది? ఈ టేబుల్ అనేది ఎక్కడ ఉందో కూడా దానికి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో నా ఫోన్ నా టేబుల్ పై ఉంది అనేది సరిపోతుంది ఇక్కడ సెంటెన్స్. కానీ ఆ టేబుల్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది? విచ్ ఈస్ ఇన్ మై. చూడండి సెంటెన్స్ ఎలా అవుతుందో. సో మై ఫోన్, సారీ ఇక్కడ ఫోన్ రాయలేదా? మై ఫోన్ ఈజ్ ఆన్ ది టేబుల్. ఆన్ వచ్చింది. ఒక సర్ఫేస్ మీద ఉన్నప్పుడు ఏం చెప్తాము? ఆన్ యూజ్ చేస్తాం ప్రిపోజిషన్. మై ఫోన్ ఈజ్ ఆన్ ది టేబుల్ విచ్ ఈజ్ ఏదైతే
ఇన్ మై రూమ్, నా రూమ్లో. ఒక ఏరియా వచ్చినప్పుడు మనం ప్రిపోజిషన్స్ చెప్పినప్పుడు మీరు గమనించి ఉంటారు. నేను ప్రిపోజిషన్స్ అనేవి చాలా క్లారిటీగా చెప్పాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి ప్రిపోజిషన్స్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. సో ఇంకా చెప్పాలి, దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంది, చేస్తాను. సో అలా అర్థమయ్యేటట్టు చెప్పాను మీకు. సో ఓకే చూడండి, ఈజ్ ఇన్ మై రూమ్. ఇన్ మై రూమ్ వచ్చింది చూడండి, అక్కడ ఏరియా అనుకున్నారు కాబట్టి ఇన్ మై రూమ్ అని చెప్పారు. నా బ్యాగ్లో ఒక పెన్ ఉంది. ఇప్పుడు నా బ్యాగ్లో ఒక పెన్ ఉంది. దేర్ ఈజ్ అ పెన్ ఇన్ మై బ్యాగ్. చూడండి, దేర్తో యూజ్ చేసాము. దేర్ అంటే ఇప్పుడు అది ఇంట్రడక్షన్ ఇవ్వడానికి దేర్ అనేది యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు దేర్ గురించి నేను చెప్తాను సెపరేట్గా ఒక వీడియో. దేర్ ఈజ్ అ పెన్ ఇన్ మై రూమ్, ఇన్ మై బ్యాగ్. ఇన్ ఎందుకు యూజ్ చేశారు? ఒక పర్టికులర్ ఏరియా ఇండికేట్ చేస్తున్నారు. చిన్నదా పెద్ద కాదు ఫ్రెండ్స్. ఇన్ అయితే పెద్ద ఏరియా, ఎట్ అయితే చిన్నది, అలా ఉంటుంది. వాళ్ళు చెప్తారు, అలా ఏం కాదు. ఒకసారి నా ప్రిపరేషన్స్ ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి చూస్తే, నేను చెప్పిన ఆ వీడియోస్ అన్ని మీకు చూస్తే ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఎవరైతే చూసి ఉంటారో వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను. ఆమె బిజీగా ఉండవచ్చు. ఇక్కడ చూడండి, మోడల్ వచ్చింది. ఉండవచ్చు అంటే మనం గెస్ చేస్తున్నాము. అదే ఆమె ఉందనుకోండి, షీఈస్ బిజీ అని చెప్పేస్తాం. లేదు ఉండింది అనుకోండి, పాస్ట్లో షీ వాజ్ బిజీ అని చెప్పేస్తాం. ఇప్పుడు ఆమె బిజీగా ఉండవచ్చు అని చెప్తాం. షీ తర్వాత ఏం చేస్తుంది? మైట్ వస్తుంది, లేదంటే వుడ్ వస్తుంది, కుడ్ వస్తుంది, మైట్ బి వస్తుంది. మైట్ బి బిజీ యాడ్జెక్టివ్. చూడండి, మైట్ బి బిజీ, షీ మైట్ బి బిజీ. ఇక్కడ చూడండి, వాళ్ళు బిజీగా ఉండవచ్చు. పాస్ట్ టెన్స్. దే మైట్ తర్వాత ఏమొస్తుంది? హ్యావ్, తర్వాత ఏమొస్తుంది? బీన్. దే మైట్ హ్యావ్ బీన్ బిజీ. అయిపోయింది. దే మైట్ హ్యావ్ బీన్ బిజీ. వాళ్ళు బిజీగా ఉండవచ్చు. మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగు ట్రాన్స్లేట్ చేయొద్దు. వాళ్ళు బిజీగా ఉండవచ్చు అంటే ఏంటి అంటే, పాస్ట్ టెన్స్లో వాళ్ళు బిజీగా ఉండవచ్చు. అప్పుడు మైట్ హ్యావ్ బీన్ వచ్చింది. బిజీ అడ్జెక్టివ్ పెట్టాము. అదే ఆమె ఇప్పుడు బిజీగా ఉండవచ్చు. ఇప్పుడు గెస్ చేస్తున్నారు అనుకోండి, షీ మైట్ బి బిజీగా ఉండవచ్చు.